వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సరి. సో చూస్తే మీ అందరికి కూడా నా ప్రెజెన్స్ చూస్తే ఒక ఫంక్షన్ కి అయితే వచ్చిన వైబ్ అయితే కలిగింది కదా. ఎస్, నేను శారీ ఫంక్షన్ కి అయితే రావడం జరిగింది. ఎస్పెషల్లీ నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను అంటే, ఇప్పటి వరకు మనం ఎన్నో వీడియోస్ లో కూడా మాట్లాడుకోవడం జరిగింది. రమేష్ మేకప్ అకాడమీలో చేరిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, నేర్చుకున్న తర్వాత వెంటనే ఒక ఉమెన్ ఆంటర్ప్రీనియర్ గా బయటికి వెళ్ళాలి అనుకునే వాళ్ళు కావచ్చు, లేదు వెంటనే ఒక సర్వీస్ ఇవ్వాలి అన్నా కూడా రమేష్ మేకప్ అకాడమీ వాళ్ళు అందిస్తున్న కిట్ ఎంత బాగా ఉపయోగపడుతుందో ప్రాక్టికల్ గా మీ అందరికీ కూడా చూపిద్దాము అని నేనైతే ఇక్కడికి వచ్చాను అనమాట. ఎస్, ఈ శారీ ఫంక్షన్ కి ఎవరైతే చేస్తూ ఉన్నారో వాళ్ళకి మేకప్ వేయడానికి మేకప్ ఆర్టిస్టులు ఎవరైతే మనము రమేష్ మేకప్ అకాడమీ స్టూడెంట్ గా చేరి ఒక ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ గా ఇక్కడికి వచ్చి మేకప్ అయితే వేయడం జరుగుతుంది అనమాట. సో ఈ రమేష్ మేకప్ అకాడమీ ఇచ్చిన కిట్ వాళ్ళకి ఏ రకంగా ఉపయోగపడుతుంది అండ్ వాళ్ళు ఏ రకంగా ఫీల్ అవుతున్నారో కంప్లీట్ గా ఈ రోజు ఈ వీడియోలో మనం అయితే తెలుసుకుందాం. అండ్ చూస్తూ ఉన్నారు కదా, ప్రజెంట్ నేనైతే లొకేషన్ లో ఉన్నాను అనమాట, శారీ ఫంక్షన్ లొకేషన్ లో. అండ్ ఇక్కడైతే అరేంజ్మెంట్ అయితే జరుగుతుంది. అండ్ అక్కడ ఎస్పెషల్లీ మేకప్ రూమ్ లో మాత్రం మేకప్ ఆర్టిస్టులు అయితే మేకప్ వేస్తూ ఉన్నారు. ఆ విజువల్స్ కూడా మనం అయితే చూద్దాం, వచ్చేసేయండి. హలో అండి. హాయ్ మేడం. సో ఇంత పెద్ద ఈవెంట్లో మేకప్ ఆర్టిస్ట్గా రావడం జరిగింది. అండ్ ఆల్రెడీ మీరైతే మేకప్ కూడా వేశారు కదా, ఎలా ఉంది మీ ఎక్స్పీరియన్స్? ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. అంత ముందు మేము వేసిన దానికి ఇప్పటికీ చాలా తేడా ఉంది. ఓకే, కొంచెం అంటే ప్రొఫెషనల్గా వచ్చేసరికి కొంచెం డిఫరెంట్గానే ఉంది. నార్మల్గా వెళ్ళిన దానికి చాలా చూసాం, నార్మల్ వెళ్ళడం చేసి వచ్చేవాళ్ళం, కానీ ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. ఓకే, నైస్. అండ్ అలాగే రమేష్ మేకప్ అకాడమీలో మీరు ఎన్నో బ్యాచ్ అండి? నాదా సెప్టెంబర్ బ్యాచ్ కిట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది కదా. సో కిట్ ప్రొవైడ్ చేయడం వల్ల అంటే ఎవరైతే మేకప్ స్టూడెంట్ గా రాణించాలి అనుకునే వాళ్ళకి ఏ రకంగా ఉపయోగపడుతుంది అంటారు? ఇది చాలా ఉపయోగపడింది మేడం. ఇప్పుడు మామూలు కిట్ లేకుండా ఒప్పుకున్నామంటే అక్కడికి వెళ్ళాక మనకి తెలుస్తుంది అది లేదు ఇది లేదు అని. ఇప్పుడు మొత్తం టోటల్గా వచ్చేసింది. మా హెయిర్ కానీ హెయిర్ గురించి మేకప్కి మొత్తం సంబంధించి ఏమి బయట కొనలేదు నేను ఇప్పటి వరకు. అవే సరిపోయి ఇంకా అవి ఇంకా ఎక్స్ట్రా కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయి. అది కొంచెం కాదు, చాలా మెటీరియల్ ఉంది. ఎన్ని మేకప్స్ అయినా చేసుకోవచ్చు, 50 అబౌవ్ చేసుకోవచ్చు మేకప్స్, ఇబ్బంది లేదు, ప్రాబ్లం లేకుండా. టెక్న అంటే నైట్ చెప్పారు మాకు, మేము మార్నింగ్ వచ్చేసాం. మామూలుగా అయితే 2 days ముందు చెప్తే గానీ అవన్నీ ప్రిపేర్ చేసుకునే పరిస్థితి కాదు. ఇప్పుడేమో ఎప్పుడు చెప్పినా వెళ్ళొచ్చు. సూపర్. 2 hours 3 hours ముందు వచ్చినా మనం వెళ్ళగలము, మన దగ్గర భరోసా ఉంది. అండ్ అలాగే సో మరి ఎవరికైనా కూడా ఇంకా రమేష్ మేకప్ అకాడమీలో స్టూడెంట్ గా చేరి నేను ఇది చేయగలుగుతానా అనుకునే వాళ్ళకి కావచ్చు, ఉమెన్ ఆంటర్ప్రీనియర్ గా బ్యూటీ రిలేటెడ్ గా ప్రోడక్ట్స్ పెట్టుకోవాలి అనుకునే వాళ్ళందరికీ రమేష్ మేకప్ అకాడమీలో మీరు ఒక స్టూడెంట్ గా ఏం చెప్తారు? ఫుల్ నాలెడ్జ్ వస్తుంది మేడం. ఫస్ట్ నాలెడ్జ్ అంటే మనం నేర్చుకున్నదే కాదు, వేరే వాళ్ళకి మనం చెప్పగలము అనే నాలెడ్జ్ కూడా వస్తుంది. మనం చెయ్యగలం ఇండిపెండెంట్గా. ఇప్పుడు మేము టీంతో వచ్చాం, కానీ ఇండిపెండెంట్గా వెళ్ళినా చేయగలం, కానీ టీంతో వస్తే ఇంకొంచెం డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఇదైతే సింగిల్గా వెళ్ళి చేయడం అంటే హడావుడి ఉంటుంది. ఇప్పుడైతే చాలా బాగుంది. అసలు అఫీషియల్గా వెళ్ళి ఫంక్షన్కి వెళ్ళి వచ్చినట్లే ఉంది. అట్లా రెడీ చేస్తుంటే ఒకరినొకరు కోఆర్డినేట్ చేసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది. గ్రేట్ అండి. అండ్ ఆల్ ది బెస్ట్. అండ్ ఫైనల్ గా ఎవరికైనా కూడా రమేష్ మేకప్ అకాడమీ రిఫర్ చేయాలి అంటే చేస్తారా? తప్పకుండా. నేను ఆల్రెడీ ఇది రాకపోయినా నేను ముందే చెప్తా, ఎందుకంటే నాకు ఎక్స్పీరియన్స్ కొంచెం డిఫరెంట్ గా ఉంది. ఇక్కడికి వస్తే వేరే చూసాము, కానీ ఇక్కడికి వస్తే ఏంటంటే మనది అది అన్నట్లు ఉంది. వేరే వాళ్ళు చెప్పారు మనం చేద్దాము ఏదో నేర్చుకోవాలన్నట్లేదు. ఒకసారి అడుగు పెట్టామంటే దానిలోంచి చాలా నాలెడ్జ్ తీసుకొని బయటకు వస్తాము. చాలా బాగుంది. ఇంకా అసలు మాటల్లో చెప్పలేనిది అది ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది. కొంచెం స్పెషలే అనిపిస్తుంది నాకైతే. సో మాధవి గారు, మీరు రమేష్ మేకప్ అకాడమీలో నెయిల్ ఆర్ట్ అని, శారీ డ్రిప్పింగ్ అని ఇవన్నీ కూడా నేర్చుకున్నారు. సో అవన్నీ కూడా ఇక్కడ చూస్తే చాలా బాగా ఉపయోగపడుతున్నాయి అని చెప్పొచ్చు. ఎలా ఉందండి? చాలా బాగుంది మేడం. అంటే శారీ మామూలుగా కట్టుకోవాలంటే టైం పడుతుంది. అవును, టెక్నిక్స్ వల్ల ఏంటంటే ఫాస్ట్ గా నేను ప్రిపేర్ చేస్తా. ప్రిపరేషన్ బాక్స్ ఫోల్డింగ్ అది అవైలబుల్ గా ఇక్కడ ఉండదు, ఇంటి దగ్గర చేస్తాం. కానీ ఇక్కడ కస్టమర్ వెంటనే చేసేయాలి క్లయింట్ కి. అప్పుడు వెంటనే మేము 5 minutes లో చేసేయగలం. ఫాస్ట్ వచ్చింది. గ్రేట్. అంటే ఇట్లా ఎమర్జెన్సీ పరంగా కూడా మనకి ఎవరైనా కూడా ఒక శారీ మాకు కావాలి అంటే వెంటనే చేసే ట్రిక్స్ మీకు రమేష్ మేకప్ మెయిన్ ట్రిక్స్ అదేంటంటే అంత ముందు కొంచెం చేసేవాళ్ళం కానీ కొంచెం కన్ఫ్యూజ్ అవుతా. ఇప్పుడు ట్రిక్
తెలుసు కదా, ఫాస్ట్ గా 2 minutes లో చేసేయగలం. గ్రేట్ అండి. సో చూసారు కదా, రమేష్ మేకప్ అకాడమీలో మనకి మేకప్ సంబంధించిందే కాకుండా నెయిల్ ఆర్ట్ అని, శారీ డ్రేపింగ్ అని, ఇలా చాలా ఎక్స్ట్రా కల్చర్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో మేకప్ సంబంధించి అవన్నీ కూడా నేర్పించడం వల్ల ఇలా సడన్ గా ఏమైనా ఎమర్జెన్సీ పరంగా కూడా మాకు కావాలి అన్నా ఇలా ఇమీడియట్ గా మంచి మంచి ట్రిక్స్ తో ఈజీగా చేసుకునేందుకు చాలా గొప్ప అవకాశాన్ని కల్పిస్తుంది రమేష్ మేకప్ అకాడమీ అని చెప్పడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. ఇంకా ఆల్మోస్ట్ 6 members అయితే వచ్చారు. సో ఒక మాధవి గారితో మాట్లాడాం అండ్ అలాగే చాలా మంది కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మనం మాట్లాడి వాళ్ళ ఎక్స్పీరియన్స్ ని కూడా తెలుసుకుందాం. మేడం కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో రమేష్ మేకప్ అకాడమీలో మీరు ఏ బ్యాచ్ అండి? 22 బ్యాచ్. 22 బ్యాచ్. ఆల్మోస్ట్ 22 అంటే 2 years అవుతుంది. ఈ 2 years లో మీరు ఎన్ని ఈవెంట్స్ చేయడం జరిగింది? 22లో ఒక 30 to 40 చేశాను. 24లో 50 to 60 చేశాను. చిన్నవి పెద్దవి అన్ని కలిపి బాగా చేశాను. ఒక 200 అయి ఉండొచ్చు అప్రాక్సిమేట్లీ. సో 200 ఈవెంట్స్ 2 years లో కంప్లీట్ చేశాను. ఎలా అనిపిస్తుంది మేడం ఫీలింగ్? చాలా హ్యాపీ. రమేష్ మేకప్ స్టూడియో మంచి ప్లాట్ఫామ్. చాలా అంటే కేరింగ్ అది కూడా చాలా బాగుంటుంది. ప్రాక్టీస్ అది చాలా బాగా చేపిస్తారు. సార్ ఎన్ని డౌట్స్ వచ్చినా దగ్గరుండి చెప్తూ ఉంటారు. బాక్స్ ఫోల్డింగ్ ఏంటి ఏదైనా సరే అంటే ఎన్ని డౌట్స్ అడుగుతున్నా క్లారిఫై చేస్తూనే ఉంటారు మన దగ్గర ఉండి. విసుక్కోరు, ఏం ఉండదు. ప్రాక్టీస్ సెక్షన్ చాలా బాగుంటుంది వాళ్ళ దగ్గర. నేర్చుకునే వాళ్ళకి చాలా మంచి స్కోప్ అయితే ఉంది. చాలా మంచి స్కోప్ ఉంది. గ్రేట్. అండ్ అలాగే మేడం అంటే ఆల్మోస్ట్ 200+ ఈవెంట్స్ చేశారు కాబట్టి అంటే స్టిల్ ఇంకా మనం ఎవరికైనా కూడా అంటే నేను ఇది చేయగలుగుతానా, ఇంట్లో ఉండే మహిళలు ఎస్పెషల్లీ అంటే చదువుతో సంబంధం లేదు కావచ్చు, లేదు అంటే నేను ఇది చేయగలుగుతానా అనుకునే వాళ్ళకి మీరు చేసిన ఈవెంట్స్ కావచ్చు, నేర్చుకున్న ఒక స్టూడెంట్ గా మీ ఎక్స్పీరియన్స్ తోటి అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? మంచి ప్లాట్ఫామ్ రమేష్ మేకప్ స్టూడియో అంటాను. చదువుతో ఎలాంటి సంబంధం ఉండదు. నేర్చుకోవాలనే స్కిల్ ఉంటే రమేష్ మేకప్ స్టూడియోకి వెళ్ళొచ్చు. అండ్ నేర్చుకోవడానికి చాలా మంచి ప్లాట్ఫామ్ అది. సో మేకప్ ఇండస్ట్రీలో ఎలాంటి ఆపర్చునిటీస్ అండ్ ఎంత వరకు ఉన్నాయంట? సీజన్ అలా ఏముండదండి. అంటే ఎవ్రీ మంత్ ఏదో ఒక ఈవెంట్స్ వస్తూనే ఉన్నాయి. నాకైతే నా బ్యాచ్ కూడా ఉన్నారు, అందరూ బాగా చేస్తూ ఉంటారు. యాక్చువల్లీ మ్యారేజ్ అని, హాఫ్ సారీ అని ఇలా కాకుండా ఎనీ ఈవెంట్. యాక్చువల్లీ నేను ఈరోజు మార్నింగ్ కూడా ఒక ఈవెంట్ చేసి వచ్చాను, బేబీ షవర్ ఈవెంట్. గ్రేట్. ఈరోజు మార్నింగ్ కూడా. మరి కస్టమర్ ని డీల్ చేయడం ఎలా అనిపిస్తుంది మేడం? అంటే చాలా మంది ఒకే రకంగా ఉండరు కాబట్టి ఎలా డీల్ చేస్తూ ఉన్నారు? చాలా పొలైట్ గా. సార్ అవి కూడా ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. కస్టమర్ తో ఇంటరాక్షన్ ఏంటి, మార్కెటింగ్ ఏంటి, ఎలా ఉండాలి, ఎలా పేషెన్సీతో ఉండాలి, అవి కూడా ఉంటాయి. జస్ట్ ఏదో వర్క్ నేర్పేసి పంపించేయడం అలా ఏం ఉండదు. ఇది కూడా చాలా బాగుంటది. సో అంటే ఏమనుకో, క్లయింట్ ని రిసీవ్ చేసుకున్నప్పుడు ఎలా ఉండాలి, ఏంటి, వాళ్ళ దగ్గర ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని ఎలా రిసీవ్ చేసుకోవాలి, అలా చాలా పేషెన్సీతో ఎలా ఉండాలి అన్ని చెప్తారు. ఓకే మేడం, ఫైనల్ గా లాస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే అంటే ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 200+ ఈవెంట్స్ వరకు మీరు చేశారు కాబట్టి ఎంత వరకు సంపాదించారు మేడం? సాటిస్ఫైడ్ అండి. ఫుల్ సాటిస్ఫైడ్ అంటే చాలా మంచి ప్రాఫిట్స్ వచ్చాయని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సూపర్. ఎవరికైనా కూడా మీరు రమేష్ మేకప్ అకాడమీ రిఫర్ చేస్తారా? చేస్తే ఎందుకు? బయటకు వచ్చి చదువుతో ఎలాంటి సంబంధం లేకుండా బయటకు వచ్చి బాగా సస్టైన్ అవ్వాలంటే రమేష్ మేకప్ స్టూడియో బెస్ట్ ప్లాట్ఫామ్. ఎనీవేస్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ. హలో గీత గారు. హలో అండి. సో నేను మీకు గుర్తున్నానో లేదో నాకు తెలియదు కానీ నాకు మాత్రం మీరు గుర్తున్నారు, బికాస్ మీరు ఓపెన్ చేసిన సెలూన్ కి నేను వచ్చాను అనమాట. మేకప్ స్టూడియోకి మేడము రమేష్ మేకప్ అకాడమీలో స్టూడెంట్ గా చేరి తర్వాత ఒక కోర్స్ నేర్చుకుని బయట మేకప్ స్టూడియో కూడా ఓపెన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు నెయిల్ స్టూడియో కూడా ఇంక్లూడింగ్ ఉందండి. నెయిల్ స్టూడియో కూడా పెట్టేసాను, సార్ దగ్గర నేర్చుకున్నాను. గ్రేట్. సో మేడం అంటే ఇప్పుడు ఇక్కడికి రావడం కావచ్చు, ఇది మీకు కామన్ అయి ఉండొచ్చు, బట్ ఏ బ్యాచ్ మీది? 2022 అండి. 22 బ్యాచ్. ఇప్పటి వరకు ఎన్ని ఈవెంట్స్ చేశారు మేడం? 100+ అబౌవ్ చేశానండి. 100+ చేశారు. ఎలా అనిపిస్తుంది మీ ఎక్స్పీరియన్స్? చాలా బాగుందండి. ఇప్పటివరకు బాగానే చేశాను కూడా. నేను చిన్నవి అన్ని మిక్స్ చేశాను, కలిసి చేశాను అన్ని. అండ్ అలాగే రమేష్ మేకప్ అకాడమీలో మేకప్ తో పాటు శారీ డ్రైపింగ్ అని, నెయిల్ ఆర్ట్ అని ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేసి నేర్పించడం వల్ల ఒక స్టూడెంట్ కి ఏ రకంగా ఉపయోగపడుతుందంట? చాలా యూస్ఫుల్ అండి. కొంతమంది శారీ అడుగుతారండి, కొంతమంది మేకప్ అడుగుతారు. అలా
డిఫరెంట్ డిఫరెంట్గా అడుగుతారు కాబట్టి చేస్తూ ఉంటాము. మాకు మేకప్ స్టూడియోలో చాలా మంది అడుగుతుంటారు, వెరైటీగా అడుగుతుంటారు, ఒక్కొక్కటి ఒక్కోలా చేస్తుంటాము. బట్ అలా ఎవరికి ఏది అడిగినా కూడా చేస్తానండి. వాళ్ళని హ్యాండిల్ చేసి ఎలా కావాలి ఏంటి అని వాళ్ళతో అప్రోచ్ అయ్యి మాట్లాడి అన్ని నీట్గా చేస్తుంటాను. ఓకే, సో మీరు 22 బ్యాచ్ అన్నారు కదా, ఇంకా స్టిల్ మీకు రమేష్ మేకప్ అకాడమీ నుంచి సపోర్ట్ ఉండబట్టి ఇంతవరకు వచ్చాను, ఇవాళ ఈవెంట్కి వచ్చానండి. గ్రేట్. సో మరి మీతో పాటు ఆల్మోస్ట్ 6 మెంబర్స్ వరకు వచ్చారు కదా, సో వర్క్ షేరింగ్ ఎలా ఉంది వాళ్ళతో? చాలా బాగుంది, అందరు కలిసి చేస్తామండి, ఇండివిజువల్ గా లేకుండా అందరూ 1 by 1 అలా లేకుండా మిక్స్ చేసుకుంటూ చేస్తుంటాం. ఒకరు హెయిర్ శారీ అలా లేకుండా ఎవరికి నచ్చినట్టుగా మంచిగా అందరూ సపోర్ట్ గా ఉంటున్నాం. ఒక్కొక్క బ్యాచ్ ఒక్కొక్కలా వచ్చాము, ఒక్కొక్క బ్యాచ్. నాది 3rd year కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు నేర్చుకుని. అండ్ ఫైనల్ గా ఎవరైనా కూడా మహిళలు ముందుకొచ్చి మేకప్ ఇండస్ట్రీలో నేను రాణించాలి అనుకునే వాళ్ళకి మీరేం చెప్తారు? తప్పకుండా నేను రెఫర్ చేసేది రమేష్ మేకప్ అకాడమీని రెఫర్ చేస్తానండి. నాకు బాగా నచ్చింది. బట్ మనకి టైం వేస్ట్ అంటూ ఉండదు, ప్రతిదీ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తారు సార్ దగ్గర ఉండి. ఎవ్రీథింగ్ బాగానే ఉందండి నాకు. ఇంకొకటి సపోర్ట్ బాగా చేస్తారు మనకి. ఆ సపోర్ట్ బట్టి ఇంతవరకు ఈవెంట్కి వచ్చాను నేను. మరి ఇంకొకసారి వచ్చాను ఆఫ్టర్ 3rd year అయిపోయింది, ఐ మీన్ కదా 3 years అయినా 3 years తర్వాత కూడా రమేష్ గారితో ఆ జర్నీ అలానే కంటిన్యూ అవుతుంది. అవును, మేకప్ స్టూడియో కూడా ఓపెన్ చేయించుకున్నాను, సార్తోనే ఓపెన్ చేయించుకున్నాను. yes anyways great అండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, సో రమేష్ మేకప్ అకాడమీలో మేకప్తో పాటు ఎక్స్ట్రాగా నేర్పించిన నెయిల్ ఆర్ట్ కావచ్చు, శారీ డ్రేపింగ్ కావచ్చు, ఫ్లవర్ మేకింగ్, ఇవన్నీ కూడా ఒక ఈవెంట్కి వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా ఎమర్జెన్సీ పరంగా కావాలి అన్నా కూడా ఈ రకంగా కూడా ఉపయోగపడుతుంది అని చెప్పడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. మీరు చూస్తున్నారు కదా, సో ఇప్పుడు ఎమర్జెన్సీగా క్లయింట్కి కావాలి అంటే వెంటనే ఇక్కడున్న ఏదైతే డెకరేషన్కి వాళ్ళైతే తెచ్చారో దాన్ని ఇక్కడికి వచ్చి వాళ్ళు చేయడం జరుగుతుంది అనమాట. అండ్ శారీ డ్రేపింగ్ కూడా చాలా బాగా చేశారు, చాలా బాగా కనిపిస్తూ ఉన్నారు. అండ్ ఇలా ఎవరికైనా కూడా నేను కూడా నేర్చుకొని బయటకు వచ్చి ఒక ఫైనాన్షియల్ గా స్టేబుల్ గా ఉండాలి, డబ్బులు సంపాదించాలి అనుకున్న ఎవరైనా కూడా ఇంట్లో ఉండే మహిళలకి రమేష్ మేకప్ అకాడమీ ఒక బెస్ట్ ఆపర్చునిటీ క్రియేట్ చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి మీరు కూడా నెక్స్ట్ బ్యాచ్ కి అటెండ్ అవ్వాలి అనుకుంటే సింపుల్ గా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. థ్యాంక్ యూ.